జగన్మోహన్ రెడ్డి గారి మీద 14 లక్షల కోట్లు అప్పు చేశాడు, 14 లక్షల కోట్లు అప్పు చేశాడు, 14 లక్షల కోట్లు అప్పు చేశాడని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు, ఎమ్మెల్యేలు పోటీ చేసే పేతోడు మాట్లాడి 10 అన్నారు, తూచి 10 అన్నారు, మళ్ళీ తూచి 7 అన్నారు. చివరికి సాక్షాత్తు ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీలో 3 లక్షల కోట్లు అన్నాడు. చూడండి, అంటే వాళ్ళ చేసిన పాపం, వాళ్ళు మాట్లాడిన పాపం వాళ్ళ నోటితోనే కడుక్కుంటూ వస్తున్నారు. ఇంకా కడుగుతారు. ఎలక్షన్లోనేమో బస్సు ఎక్కండి, నా పేరు చెప్పండి, చంద్రబాబు నాయుడు చెప్పాడని చెప్పండి, నువ్వు పుట్టింటికి వెళ్ళండి, మీ అక్కింటికి వెళ్ళు, మీ అత్తోరింటికి వెళ్ళు, ఎక్కడికి పడితే అక్కడ తిరుగు అనేమో ఎలక్షన్లో చెప్పి, ఇప్పుడేమో కౌన్సిల్లో ఏమంటారు, అన్నవరం వెళ్తాకి, తిరుపతి వెళ్తాకి, అక్కడికి వెళ్తాకి, పుట్టింటికి వెళ్తాకి కాదు బస్సు, జిల్లా సరిహద్దుల్లోనే అని చెప్పామని ఒక ఆవిడ చెప్తుంది. చంద్రబాబు నాయుడు గొప్పడా, ఈవిడ గొప్పడా మనకు అర్థం కాదు. ఆమె ఇచ్చిందే మాత్రం, ఈవిడేమో తూచి అంటది. అంటే అతనికి నోరురా చంద్రబాబు నాయుడికి తూచి చెప్పటానికి. ఈవిడ అంటే ఇట్లాంటి ఎన్నికల హామీలన్నీ కూడా పక్కదారి పట్టిస్తాయి.